పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, నిన్న జాతిరత్నాల వీడియోకు చాలా స్పందన వచ్చింది. దాదాపు నాకు కొన్ని వేల ఫోన్లు వచ్చినాయి వాస్తవం చెప్పాలంటే. ఇక ఫోన్లు లిఫ్ట్ చేస్తలేను, డైలీ యువర్ సాంగ్లు ఎక్కువ ఉన్నది నా కథ. అంటే అంత కసి ఉన్నది. అలా మీరు చూస్తే కామెంట్స్ కూడా చూస్తే ఏంటంటే 99.99% పాజిటివ్ కామెంట్స్. ఇక 1.1% ఎవడో చెత్తగాలు ఉంటారో ఏదో పెట్టుకుంటారు, అది పక్కా పెడితే. అంటే కసి ఎంత ఉన్నదంటే భారతీయ జనతా పార్టీలో ఈ స్క్రాప్ పోవాలి, ఈ పాత ఇనుప సామాను పోవాలి, ఈ జాతిరత్నాలు పోవాలి. వీళ్ళందరూ ఈ ఇసొంటోళ్ళు పోతే ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అనేది క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటూ ఉన్నారు అనేది క్లియర్గా అర్థమైపోయింది. సో మీరు అందరు చెప్పేది నేను వీడియో ఇస్తాను. ఇక పోతే ముఖ్యమైన విషయం, మా కిషన్ రెడ్డి అన్న మా కేంద్ర మంత్రి, అంటే కేంద్ర మంత్రి అంటే మామూలు వ్యక్తి కాదు. ఈ దేశంలో ఏ రాష్ట్రంకైనా ఏ మూలకైనా పోవచ్చు, అందరికీ మంత్రే, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ మంత్రే. అంత పెద్ద పదవి కిషన్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారు ఇచ్చారు, ఈ భారతీయ జనతా పార్టీ ఇచ్చారు. సో మరి అసలు కిషన్ రెడ్డి గారు ఇవాళ అసదుద్దీన్ పైన కావచ్చు, మజ్లిస్ పార్టీ పైన మాట్లాడుతూ ఉన్నారు. నేను నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది అప్పుడప్పుడు అసదుద్దీన్ ఓవైసీ మీద. ఎందుకంటే నేను కూడా మాట్లాడతా. అసదుద్దీన్ ఓవైసీ ఏది మాట్లాడినా మనకు కోపం వస్తుంది, అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడితే మనకు కోపం వస్తుంది. ఓకే, బండి సంజయ్ మాట్లాడతాడు, ధర్మపురి అరవింద్ మాట్లాడతాడు, ఈటల రాజేందర్ మాట్లాడతాడు, డీకే అరుణమ్మ మాట్లాడుతుంది, చాలామంది మాట్లాడతారు, రఘునందన్ రావు మాట్లాడతాడు, నేను కూడా మాట్లాడతా. నా లెక్కనే చాలామంది యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటూ కూడా చాలామంది మాట్లాడతారు. అయితే నేను ఒక్కటే ఒక విషయం చెప్తాను. మా లీడరు కిషన్ రెడ్డి అన్న, మా అన్ననే మనకు లీడర్, తెలంగాణకు లీడరు మన కిషన్ రెడ్డి అన్ననే. మగధీరుడు, టీంలు లీడ్ చేసేది ఈయననే. అసదుద్దీన్ ఓవైసీ మీద నువ్వు పోటీ చేస్తే ఏమవుతుంది? హైదరాబాదు పోయి అసదుద్దీన్ ఓవైసీ మీద నువ్వు పోటీ చేస్తే ఏమవుతుంది? కిషన్ అన్న ఓడగొట్టి నరేంద్ర మోడీ గిఫ్ట్, భారతీయ జనతా పార్టీకి గిఫ్ట్ పోవు నువ్వు. ఎందుకంటే డిపాజిట్ రాదు నీకు. అసదుద్దీన్ ఓవైసీ మీద నీకు డిపాజిట్ రాదు, ఇందులో నో డౌట్. పోవు. మాధవిలత పోవాలి, ఇంకెవరన్నా పోవాలి, వాళ్ళు ఓడిపోవాలి. నీకు మాత్రం గెలిచే సీటు కావాలి. సికింద్రాబాద్లో ముస్లిం ఓట్లు లేని ప్లేస్ చూసుకొని నీకు సీటు కావాలి. ఏం మీ అందరి జాగిరని అనుకుంటాలా? ఎవరు జాగిరే? ఇది భారతీయ జనతా పార్టీ మీద. నేను అడుగుతున్నా, చిన్న కార్యకర్తకు కూడా సమాధానం చెప్పాలి. ఇవాళ నేను ఒక వీడియో చూసిన, ఆ వీడియోలో ఆ ప్రియా చౌదరి మాట్లాడుకుంటా చెప్తా ఉన్నది, దీనికి ఎవరికైనా కష్టం వచ్చిందని చెప్పుకుంటే కూడా నువ్వు సాయం చేసే పరిస్థితులు లేవు. ఎవరికైనా సాయం చేసే పరిస్థితులు లేవా? కేంద్ర మంత్రి పదవి ఇస్తే నువ్వు బాగుపడ్డావు తప్పితే భారతీయ జనతా పార్టీ ఏం బాగుపడ్డది? మరి మనం దేశం కోసం, ధర్మం కోసం మేము సైతమని మొత్తం గుడ్డలు చింపుకొని ఇట్లా రొమ్ములు ఇట్లా నిక్కిచ్చి రెమ్ములు ఇట్లా నిలబడి ఇట్లా అంటున్నాం కదా. మరి అటువంటిది భారతీయ జనతా పార్టీ 2 సార్లు నిన్ను కేంద్ర మంత్రిని చేస్తే భారతీయ జనతా పార్టీకి నువ్వేం చేసినావు చెప్పు. ఒక్క ఎమ్మెల్యేనైనా గెలిపించినావా? ఏం చేసినావు? మరి ఏంటంటే ఏ ఎమ్మెల్యే గెలవద్దు, ఎవరు గెలవద్దు, నువ్వే ఉండాలి మొత్తం. నేను చెప్తాను కదా, నీకు చిత్తశుద్ధి ఉండే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మిత్రులారా. ఇది అసదుద్దీన్ ఓవైసీ పైన అయినా పోటీ చేయడు, కానీ ధర్మపురి అరవింద్ మాత్రం చూడండి మిత్రులారా, నిజామాబాద్లో పోటీ అయితే గెలుతాడు ధర్మపురి అరవింద్, ఏది అసెంబ్లీ ఎన్నికలల్లో. కానీ కొరుట్ల నుంచి వెళ్ళి పోటీ చేసాడు. ఎందుకంటే కొరుట్ల చాలా టఫ్, అక్కడ కూడా ఓట్లు తీసుకొచ్చిండు. ఎక్కడెక్కడైతే టఫ్, ఆర్మూర్లో పోటీ చేస్తే ధర్మపురి అరవింద్ గెలుస్తాడు, కానీ ఆర్మూర్లో పోటీ చేయలే, కొరుట్లలో పోటీ చేసిండు. ఎందుకు? కారణం ఏంది? ఎక్కడ టఫ్ ఉంటే అక్కడ ఆయన పోయిండు. గది మొగతనం మొగోడంటే ధర్మపురి అరవింద్ కదా. ఇలా కరీంనగర్లో ఎమ్మెల్యేగా నిలబడితే ఓడిపోయే పరిస్థితి. అక్కడ మైనార్టీలు, ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. మరి బండి సంజయ్ అక్కడ పోటీ చేసిండు. గది కదా మొగతనం, గది కదా మగధీరుడు అంటే. మరి మనం మాత్రం ఎప్పుడు సికింద్రాబాద్లోనే పోటీ చేయాలి, కానీ టీం లీడర్ మాత్రం మనమే. ఎందుకు మరి మిత్రులారా? టీం లీడర్ అంటే కింద టీమును ఆడియాలి. అన్నీ నేనే ఆడతా, నేనే కబడ్డీ ఆడతా, నేనే ఖోఖో ఆడతా, నేనే ఆడతా అంటే నడుతుందా? నువ్వు అంటే అసదుద్దీన్ ఓవైసీని ఇట్లా ఫైర్ చేసినంత పని చేస్తా అంటివి. నేను ఒక్కటి అడుగుతానా, ఇక్కడ ఉన్న సజ్జనార్ సారు, ఐపీఎస్ సజ్జనార్ గారు కావచ్చు, శివధర్ రెడ్డి గారు కావచ్చు, డీజీపీ శివధర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరినీ పోయి పాకిస్తాన్తో యుద్ధం చేసి మిసైల్స్ ఆపరేట్ చేయమని చేస్తారా? వీళ్ళు ఏంది? వీళ్ళు ఇవి AK-47లు అవి ఇవి పిస్తోళ్ళు పట్టుకొని ఫైట్ చేసేటోళ్ళు, యుద్ధం చేసేటోళ్ళు. ఇక్కడ వీళ్ళని పట్టుకపోయి బార్డర్లో ఏమైనా చేస్తారా? మరి నువ్వో వీళ్ళని పంపుతావు యుద్ధానికి. అసదుద్దీన్ ఓవైసీని కొట్టాలనే మరి నువ్వు యుద్ధానికి నువ్వు కదా పోవాల్సింది.
ఆడ సైనికులు పోతారు కదా, నువ్వు పెద్ద సిపాయివు కదా, యుద్ధానికి నువ్వు పోవాలి కదా, ఈ మాధవలతనే నువ్వు పంపినావు. ఏంటంటే ఓడిపోయే సీట్లు ఎవరు కానీ ఇలా గెలిచే సీట్లు మనకు. ఇలా నువ్వు చేసిన పని అదే కదా. జూబ్లీహిల్స్లో ఎవరిని పంపినావా యుద్ధానికి? ఎవరిని పంపినావు జూబ్లీహిల్స్లా? ఇంత అడ్డమైన పనే ఉంటుందా మిట్లారా? 300 దాకా బూతులున్నాయి దగ్గర. ఆ బూతులల్లా నాకు మిత్రుడు చెప్పాడు, ఆ బూతులల్లా ఒక్కొక్క బూతుకు ఒక్కొక్క గట్టి నాయకుడు దొరుకుతలే నీకు పెట్టడానికి. పెట్టారు, ఎందుకంటే గట్టి నాయకులను పెడితే ఇదే దీపక్ రెడ్డికి కూడా ఎక్కువ ఓట్లు వస్తాయి. ఎక్కువ ఓట్లు వస్తే మరి కాంగ్రెస్ గెలవచ్చు, బీఆర్ఎస్ గెలవచ్చు. మనం మరి ఎవరన్నా గెలవాలి, మనం ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాం. ఎవరు గెలవాలనేది మనకే తెలుసు. ముందు ఎవరు గెలవాలా, ఏ పార్టీ గెలవాలనేది మనకే తెలుస్తుంది. ప్రేమ మన పార్టీ మీద మనకు ప్రేమ ఉండదు. ఏమన్నా కలిపినావాను? ఇంకా ఈటల రాజేందర్ను, ధర్మపురి అరవింద్ను, బండి సంజయ్ను కూర్చోబెట్టి ఎప్పుడన్నా మంచిగా కడుపు నిండా మాట్లాడినావా? ఇంత బువ్వ పిలిచో, ఇంత దావతుకు పిలిచో, ఏం తింటుంది ఏం తాగుతుంది కూర్చోబెట్టుకొని మరి మనం కలిసి ఉండాలి తమ్మి అని ఎప్పుడన్నా అన్నావా? నువ్వు సీనియరు ఎప్పుడన్నా అన్నావా? ముగ్గురిని పిలుచుకొని ఎప్పుడన్నా? ఎందుకంటే వీళ్ళు ముగ్గురు వాళ్ళు అక్కడ ఉంటే లాభం కిషన్ రెడ్డికే. అని నిజమే. బీసీ ముఖ్యమంత్రి అంటారు. నిజంగానే బీసీ ముఖ్యమంత్రి అయితే మరి బీసీలకు ఏవే? బీసీ ముఖ్యమంత్రి బీసీలకు ఎందుకు అధ్యక్ష పదవి ఇయ్యరు? బీసీ ముఖ్యమంత్రి అంటే మరి ప్రజలు ఎక్కంచెలు నమ్ముతారు? కొట్లాడాలి కదా. మరి మనం బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినామని మోడీతోని అమిత్ షాని కొట్లాడాల్సింది నువ్వే కదా. నీకే కదా కేంద్ర మంత్రి యాక్సెస్ ఉన్నది. బీసీ ముఖ్యమంత్రి అంటే బండి సంజయ్ ఎక్కడ ముందుకు పోతాడో, ఈటల రాజేందర్ ఎక్కడ ముందు పోతాడో, ధర్మపురి అరవింద్ ఎక్కడ ముందు పోతాడో అనే భయంతో ఇవాళ నువ్వు రాష్ట్ర అధ్యక్షుడిని మార్చిపడేసిన గొప్ప మేధావి నువ్వు. ఇంకే వీళ్ళని అర్థం చేసుకోవాలి. మరి బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, ధర్మపురి అరవింద్ వీళ్ళు ముగ్గురు కలిసి ఉండాలి. మీ ముగ్గురం గవర్నమెంట్ని తీసుకురావాలని వీళ్ళు ఆ ముగ్గురు కలిసి కూర్చోవాలి. ఎవరెవరు కూర్చోబెట్టాలి కదా. కూర్చోబెట్టే పెద్దరిక మాత్రం కిషన్ రెడ్డి చేయడు, ఇందులో నో డౌట్. ఇక ఆయన పెద్ద సిపాయి, లక్ష్మణ్ గారు అయితే చాలా పెద్ద సిపాయి. ఆయనకు ఇచ్చిర్రు. మరి ఆయనకి ఇచ్చే బదులు వీళ్ళు ఉన్న కృష్ణయ్యకి ఇచ్చే బదులు 2 ఎంపీలు ఎవరైనా కొంపెల్లి మాధవలత ఆమెకో, గా ఆచారి గారికో, గసంటోళ్ళకి ఇత్తి ఇలా బాగుపడు దేశం, మన రాష్ట్రం. అసంటోళ్ళకి ఇయ్యరు మిట్లారా. ఎంతసేపు పాపం వాళ్ళు కొట్లాడ మీద ఉంటే ఎంతసేపు వాళ్ళు పాపం అసంటోళ్ళకి ఇయ్యరు. ఇలా నాకు ఒక మిత్రుడు చెప్పిండు, నాకు ఫోన్ చేసి ఒక సామెత చెప్పిండు. అయిన వాళ్ళనట వాకిట్లో పెడతారట వీళ్ళు, కానోని తీసుకుపోయి కంచం కాడ పెట్టిరట. గట్లున్నది బీజేపీ పరిస్థితి. ఫైట్ చేసేటోళ్ళు ధర్మపురి అరవింద్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, వీళ్ళు డీకే అరుణమ్మ కావచ్చు, ఆచారి కావచ్చు, చెప్పుకుండా పోతే చాలా ఉన్నది. శాంతాడంతున్నది లిస్టు. గట్టి నాయకులు ఉన్నారు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి కావచ్చు, పాల్వాయి హరీష్ కావచ్చు, చెప్పుకుండా ఒక ఇంత శాంతాడంత ఉంటుంది. పైడి రాకేష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ తీసుకుపోయి మూలకు నూకుతీవి. ఇక పోయి సిపాయి యుద్ధం చేస్తా అని చెప్పేసి నీకు మిసైల్ వేల్చనే రాదా, పోతివి నువ్వు జూబ్లీహిల్స్కి పోతివి. మనంతా AK-47 పట్టింది ఆ కథ. మిసైల్స్ పట్టుకొని ఎక్కడ యుద్ధం చేస్తుంది? మిత్రులారా, మన పార్టీ వాళ్ళకే శత్రువులు ఉంటారు. నేను ఈ వార్తను ఎందుకు చేస్తానంటే కడుపు రగులుతుంది. భారతీయ జనతా పార్టీ ఒక్కసారైనా అధికారంలోకి రావాలి. నరేంద్ర మోడీ ఒక్క రూపాయి అవినీతికి పాల్పడకుండా నరేంద్ర మోడీ ఇలా నిజంగా దేవుడు అనిపిస్తుంది మిత్రులారా. ఒక్క రూపాయికి లంచం తీసుకుని నా కొడుకు ఈ రోజు వరకు ఒక్కడు మాట్లాడలే. ఇవాళ రాహుల్ గాంధీ నడుచుకుంటా పనుకుండా పోయిండు, పాదయాత్ర చేసిండు, నడుచుకుంటా మోకాల మీద వర్షాలు నడుచుకుంటా, చలికి వనుకుంటా, ఎండకి ఎండుకుంటా పాదయాత్రలు, ఉరికే యాత్రలు చేసిన, బస్సు యాత్రలు, తుసు యాత్రలు చేసిన ఎక్కడ కూడా నరేంద్ర మోడీకి అవినీతికి పాల్పడ్డారని అనలేదంటే ఆ క్రెడిట్ గోస్ టు నరేంద్ర మోడీ గారు. మరి అసలు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోని ఒక మేధావి నరేంద్ర మోడీ, నంబర్ 1 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్న ఈ భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వస్తలేదు? మనకు అనిపించాలిగా ఎందుకు మనం నరేంద్ర మోడీలం కావద్దు. ఇక్కడ తెలంగాణలో నరేంద్ర మోడీ అసంటోళ్ళు లేరా? యోగి అసంటోళ్ళు లేరా? ఎక్కడ పేరు? ఎప్పుడు చూసినా నరేంద్ర మోడీ, యోగి ఇవే మనం చెప్పుకుంటూ పోతాను. మనం ఎప్పుడైతాం? మన దగ్గర ఒక అన్నమలై లేడా? వీళ్ళందరూ ఉన్నా కూడా మన దగ్గర, కానీ మనం వాడుకోము. మన దగ్గర అన్నీ ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి, గుండ్లు ఉన్నాయి, కానీ కాల్చేటోళ్ళు లేడు మిత్రులారా. కాల్చడానికి తుపాకి ఇస్తలేం, గుండ్లు ఇస్తలేం. ఏం కాలువలోనికి పట్టుకొని తుపాకులు గుండ్లు ఇస్తాను. ఎక్కంచెలు కాలుతాడు, ఎక్కడ వెళ్తాడు, కరెక్ట్ ఫైర్ అవుతుందా? మిస్ఫైర్ అవుతుంది కదా మిత్రులారా. సో మిత్రులారా, మొత్తానికైతే తెలంగాణలో కిషన్ రెడ్డి గారు అసదుద్దీన్ ఓవైసీ మీద పోటీ చేయాలి నెక్స్ట్ టైము. నా కోరిక అదే. ఎందుకంటే ఎట్లయినా ఓడిపోతాడు, డిపాజిట్ రాదు.
ఈయన ఏంటంటే గెలితే ఏం చేస్తానంటే పోతాడు అక్కడ హిందీ ఇంగ్లీషు తెలుగు ఈ 3 లాంగ్వేజ్లు మాత్రం వస్తాయి. ఇక పోయి అక్కడ పోయి ఈ 3 లాంగ్వేజ్లతో వాళ్ళకి వీళ్ళకు అడ్డమైన ముచ్చట్లు చెప్పుకుంటా ఇక పబ్బం గడుపుతాడు. కేవలం ఆయన ఆస్తులు సంపాదించుకోవడానికి ఆయన పదవులు కాపాడుకోవడానికి మాత్రమే భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకుంటే భారతీయ జనతా పార్టీకి 5 పైసల వంతు నయా పైసా వంతు కూడా భారతీయ జనతా పార్టీకి కిషన్ రెడ్డి అవసరం లేదు. నేను ఓపెన్గా చెప్తా ఉన్నా. అంతో ఇంతగా రాజీ రుద్రమనయం 4 ముచ్చట్లు గట్టిగా మాట్లాడి ఒక్కొక్కరిని రఫాడించింది. అంతకడే కనీనం మనం. నేను క్లియర్గా చెప్తున్నా మిట్లారా. ఏం బండి సంజయ్ అధ్యక్ష పదవి పోయిన తర్వాత బండి సంజయ్ ఉండేంటే ఇవాళ పరిస్థితి ఇట్లున్నా నేను ఇవాళ చెప్తున్నా. బండి సంజయ్ ఉంటే ఇవాళ ఇట్లున్నా, ఈడల రాజేందర్కి అధ్యక్ష పదవి ఉండునా, ధర్మపురి అరవింద్కి ఇస్తుండునా, ఓసీకే ఇవ్వాలంటే రఘునందన్ రావు లేడా, డీకే అరుణమ్మ లేదా, లాస్ట్కు ఆచారికి ఇవ్వపోయినండి. ఆచారికి ఇచ్చిన గట్టిగుండు ఇవాళ చెప్పుకుండా పోతే చాలా ఉన్నది మిత్రులారా సబ్జెక్టు. నాకు ఎందుకంటే కడుపు రగిలింది. ఇక భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వచ్చే పరిస్థితి లేదు. ఇది లాస్ట్ ప్రయత్నం, నా ప్రయత్నం. నాతో పాటు మీరు ప్రయత్నం చేయాలంటే ఈ వీడియోని లైక్ చేయండి మిత్రులారా. నాతో పాటు మీరు యుద్ధం చేయాలి. ఆపరేషన్ బీజేపీ అవసరం తెలంగాణ బీజేపీకి. ఆపరేషన్ తెలంగాణ బీజేపీ అవసరం ఖచ్చితంగా. ఆపరేషన్ సింధూర్ లెక్క నాతో పాటు యుద్ధం చేయడానికి మీరు సిద్ధంగా ఉంటే లైక్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి మిత్రులారా. భయపడేవాళ్ళు అయితే లైక్ చేయకండి, షేర్ చేయకండి. దమ్ము ధైర్యం ఉంటే అట్లీస్ట్ కామెంట్ పెట్టండి. నిజాయితీ పరులు అయితే, నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అయితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టడానికి కూడా భయం ఎందుకు? సాటుకు ఫోన్లతో కామెంట్ అట్లీస్ట్ కామెంట్ పెట్టండి. 10 మందికి షేర్ చేయండి. మీతో చేత కాకపోతే 10 మందికి షేర్ చేయించండి మీ మనసులతోని. అట్లయినా ఉన్న భారతీయ జనతా పార్టీకి మంచి రోజులు వస్తాయా? నా ఇంటెన్షన్ ఏంటంటే మిత్రులారా, యోగి ఉన్నాడు, మోడీ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు, ఇటువంటి మంచి మంచి నాయకులు ఉన్న భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో నాయకులు లేరా అంటే ఉన్నారు. బండి సంజయ్ ఉన్నాడు, ధర్మపురి అరవింద్ ఉన్నాడు, ఈటల రాజేందర్ ఉన్నాడు, రఘునందన్ రావు, డీకే అరుణమ్మ, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీష్ చెప్పుకుంటూ పోతే ఇంతున్నది మిత్రులారా. శాంతాడంతున్నది. మంచి మంచి స్పోక్స్ పర్సన్స్ ఉన్న ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కొంపెల్లి మాధవిలతున్నది. చెప్పుకుంటూ పోతే చాలా ఆచారి గారు ఉన్నారు. ఇంత పెద్ద లిస్ట్ ఉన్నది. మరి ఇంత పెద్ద లిస్టు వీళ్ళను ఎందుకు ఈ భారతీయ జనతా పార్టీ వాడుకుంటలేదు? ఎందుకు వీళ్ళకు ప్రోటోకాల్ ఇస్తలేదు? మంచి మంచి పదవులు ఇవ్వాలి, నేషనల్ పార్టీలో పదవులు ఇవ్వాలి. ఏ పనికి మాలిన వాళ్ళందరికీ పదవులు ఉన్నాయి ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో. చూసుకుంటా పోతే ప్రతి జిల్లాలో అదే పరిస్థితి ఉన్నది, రాష్ట్రంలో అదే పరిస్థితి. రాష్ట్రంలో సన్యాసులు వెళ్తే మొత్తం రాష్ట్ర జిల్లాలలో కూడా అదే సన్యాసుల పరిస్థితి ఉంటుంది మిత్రులారా. పరిస్థితి ఇట్లుండద్దు. ఇంతసేపు అసదుద్దీన్ ఓవైసీను నా తిట్టుడు, అసదుద్దీన్ ఓవైసీ నువ్వు తిట్టుడేంది? ప్రతి ఒక్కరు తిడతారు. తిడతా. నీకు దమ్ము ధైర్యం ఉంటే తిట్టుడు కాదు, నీకు దమ్ము ధైర్యం ఉంటే అసదుద్దీన్ ఓవైసీ మీద పోటీ చేయి. నేను మగధీరుణ్ణి, అసదుద్దీన్ ఓవైసీని ఓడగొచ్చిన మొగోడిని పోటుగానని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వండి. అప్పుడు నీకు కేంద్ర మంత్రికి అర్హునివి. ఇంకా కాటిపల్లి వెంకటరమణారెడ్డిని చూసి నేర్చుకోవాలి. ఆయనకు మించిన నాయకునివి కాను. కాటిపల్లి వెంకటరమణారెడ్డి 2 ముఖ్యమంత్రులను ఓడగొట్టిన మొగోడు మగధీరుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఏది ఆయనకు ప్రోటోకాల్, ఏవి పదవులు ఏవి ఆయనకు, అసొంటోని ముందుకు తీసుకురావాలి. 2 ముఖ్యమంత్రులను రేవంత్ రెడ్డిని కేసీఆర్ను ఓడగొట్టిన మొగోడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో నిలబడి గెలువు ఎమ్మెల్యేగా, లేదా కేసీఆర్ కాన్స్టిట్యున్సీలో నిలబడి గెలువు ఎమ్మెల్యేగా. గెలవవు. మీ అందరికీ అండర్స్టాండింగ్ ఉంటుంది. నువ్వు నా దగ్గర పోటీ చేయొద్దు, నీ దగ్గర పోటీ చేయొద్దు. మా వాళ్ళందరినీ ఫైర్ బ్రాండ్లు అందరినీ తీసుకుపోయి ఓడిపోయాక ఆడ పోటీ చేయించాలి. ఇదేం ఒప్పందం అండి? ఇదేం ఒప్పందం? ఎన్ని రోజులు ఈ చీకటి ఒప్పందాలు చూసి 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 కళ్ళు కాయలు కాసి పండ్లు అయిపోతాయి మిత్రులారా. సో మిత్రులారా, నేను చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా, ఖచ్చితంగా ఒక యుద్ధం అవసరం. భారతీయ జనతా పార్టీని గెలిపేయాలని ఒక యుద్ధం అవసరం. ఆ యుద్ధం మన భారతీయ జనతా పార్టీని అవసరం. నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరికి కడుపుల రగులుతాంది. భారతీయ జనతా పార్టీని నాశనం చేసేది ఎవరనేది ప్రతి ఒక్కరి జాతిరత్నాలు 3 కాదు మిత్రులారా, నవరత్నాలు ఉన్నాయి. 9 మంది ఉన్నారు జాతిరత్నాలు. ఇంకా 6 జాతిరత్నాల బతుకులు బట్టబయలు చేస్తా. యుద్ధం అనేది ఆప, నేను ఇట్లనే యుద్ధం చేస్తా. ఎవడేం చేస్తాడో చూస్తా. నాకు అవసరం లేదు, పదవులు అవసరం లేదు, రేపు పొద్దున టిక్కెట్లు అవసరం లేదు, పదవులు అవసరం లేదు. నా యూట్యూబ్ ఛానలే నడుపుకుంటా. వదిలిపెట్టా. మోడీ మీద ప్రేమ పోదు, ఇక్కడ యుద్ధం ఆగదు. ఈ 2 ప్యారలల్గా నడుపుతా. ఇక మీకు తెలియదు మిత్రులారా, రేపు పొద్దుగాల ఏఐని వాడుకుంటే, ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త టూల్స్ తెప్పించుకుంటానా. ఆర్డర్ చేసిన, సాఫ్ట్వేర్లు ఆర్డర్ చేసిన. మీకు ఎందుకంటే తెలుగు మాట్లాడితే ఇక్కడ తెలుస్తుంది, హిందీ మాట్లాడితే, ఇంగ్లీష్ మాట్లాడితే ఢిల్లీలో తెలుస్తుంది. ఢిల్లీలో తెలవాలి మీ బతుకులు. కనీసం కార్పొరేటర్గా నిలబడే పరిస్థితి లేదు, ఓడిపోతారు మీరు. సర్పంచ్గా నిలబడితే ఓడిపోతారు. ఒక్కసారి పాదయాత్ర చేయమనండి, కిషన్ రెడ్డిని చేయమని ఎంతమంది వస్తారో పాదయాత్రకు.
లక్ష్మణ్ చేయమని ఎంతమంది వస్తారో, ఎన్ని టర్ములు ఉంటారా మీరు, ఎన్ని టర్ములు మీరు కేంద్ర మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, అధ్యక్షులు, ఎన్ని టర్ములు ఉంటారు మీరు? కనుమరుగైపోయారు మంచి మంచి నాయకులు, గట్టి నాయకులు ఉన్నారు, ఎదిరించిలా మీరు. ఒక బండి సంజయ్, ఒక ధర్మపూర్ అరవిందు, ఒక ఈటల రాజేందర్, ఒక రఘునందన్ రావు, ఒక డీకే అరుణమ్మ, ఒక ఆచారి, ఒక కొంపెల్లి మాధవలత, ఒక కాటిపల్లి వెంకటరమణారెడ్డి, చెప్పుకుండా పోతే చాలా మంది ఉన్నారు మిత్రులారా. వాళ్ళ లెక్క మీరు ఎదిరించిల్లా. ఇక పోతే వీళ్ళు ఏం చేస్తారంటే ముందు పోయేటప్పుడు ఇక సంఘును బదనాం చేసుడు. సంఘు ఏది చెప్తే గది సంఘు చెప్తుందా? ఈ పార్టీలో వీళ్ళు మీరు సంఘుకు చెప్తానులా, సంఘును ఎందుకు బదనాం చేస్తారు? సంఘులో కూడా ఉన్నారు మిత్రులారా, ఒక్కలో ఇద్దరు ఉన్నారు చీడ పురుగులు. ఆ చీడ పురుగులు కూడా పోవాలి సంఘులో. అటువంటి చీడ పురుగులు వద్దు. ఇక వాళ్ళకు జోకుడు, వీళ్ళ కోసం వాళ్ళ కోసం జోకుడు కార్యక్రమాలు వద్దు. దేశం కోసం, ధర్మం కోసం, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే, మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ఇటువంటి వాళ్ళు కష్టం. ఇవన్నీ వదిలిపెట్టాలి, స్వార్థం వదిలిపెట్టాలి. స్వార్థం లేకుండా పనిచేస్తేనే దేశ రక్షణ అనేది సాధ్యమవుతుంది మిత్రులారా. సో మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఊకెదంతుడు ఉపన్యాసాలు బంద్ పెట్టాలి కిషన్ రెడ్డి గారు. నేను చెప్తున్నా కదా, కిషన్ రెడ్డి గారైనా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. మీరు కేంద్ర మంత్రి, మాకు బాధ అనిపిస్తుంది. మాకు మాట్లాడే అవకాశం ఉండదు. ఎందుకంటే మీరు కేంద్ర మంత్రి, మీతో మాట్లాడాలంటే మీ అనుచరులన్నీ అయి ఉండాలి. మీ అనుచరులు అంటే మామూలు చిన్న చిన్న స్థాయి కాదు, ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసేంత అనుచరులన్నీ అయి ఉండాలి. లేకపోతే ఎమ్మెల్యేలు మంత్రులు అయి ఉండాలి. ఇవాళ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటండి? 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు, కిషన్ రెడ్డి గెలుతాడా? మరి వాళ్ళకున్న విలువేందండి? 8 మంది ఎమ్మెల్యేలకు ఉన్న విలువేంది? వాళ్ళ పాత్ర ఏంది? ఇలా తెలంగాణ భారతీయ జనతా పార్టీలో వాళ్ళ పాత్ర ఏంది? వాళ్ళ ప్రోటోకాల్ ఏంది? ఎమ్మెల్యేలా గెలిచిర్రు, ప్రజలు ఎన్నుకున్నారు వాళ్ళను. 8 మందిని మీరు కాంతాన్రా? ఇక గెలిచిన ఎంపీల పరిస్థితి ఇంకా అధ్వానం. అరే కనీసం భారతీయ జనతా పార్టీలో ఫైటర్స్కు ఎవడెవడు ఫైటరు, ఎవడు తుసుగాడు అనేది ఏర్పాటు చేసి మరి వాళ్ళని ఏ విధంగా ముందు తీసుకో. ఒకప్పుడు ఉండేదండి, ఒకప్పుడు ఉండేది. నేను ఓపెన్గా చెప్తున్నా. రామ్నేని శ్రీకాంత్ అని ఆయన నాకు గురువు అని చెప్పుకుంటా నేను. మంత్రీజీ అంటే ఇప్పుడు మంత్రీజీ అంటారు, మంత్రి సీన్ అని అంటాం మేము. ఆయన మా గురువే వాస్తవానికి. సో వీళ్ళు మాకు ఇక్కడ ఉన్నప్పుడు నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లకు ఎట్లా పోయినా అంటే ఎవడెవడు యాక్టివ్గా ఉన్నాడు, ఎవడు పనిచేస్తాడో వాడిని చూసి లీడర్లను పెట్టేది. అట్లా నన్ను లీడర్గా పెట్టారు. నన్ను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్కి అట్లా తీసుకొచ్చారు. అటువంటి భారతీయ జనతా పార్టీ వల్ల ఎవడెవడు చూస్తాడు, ఎవడెవడు మనం చెప్తుంటాడు, ఎవడెవడు జోకుతాడు, ఎవడెవడు వసూలు చేసుకొస్తాడు చూసి పదవులు ఇస్తారు మిత్రులారా. ఇంత అధ్వానం అండి. మోడీని కలిస్తే ₹1,00,000 మోడీకి దండం పెట్టాలంటే ₹1,00,000, అమిత్ షాకు దండం పెట్టేయాలంటే 50,000 వసూలు చేసే దుర్మార్గులు ఈ తెలంగాణలో ఉన్నారు. వాడు ఎవడో మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయాలి. వాడిని బతికేందో బట్టబయలు చేస్తా. ఏం లీడర్లయ్యా మీరు? మోడీకి దండం పెట్టాలంటే ₹1,00,000 అసలు చెప్తారు. ఎప్పుడైనా మోడీ వచ్చిందంటే ఇక్కడికి దండం పెట్టాలంటే, అమిత్ షాకు దండం పెట్టాలంటే 50,000 వసూలు చేసే దుర్మార్గులు ఉన్నారు ఇక్కడ తెలంగాణలో. నేను చూసినా జిల్లా అధ్యక్షుడు కావాలంటే డబ్బు ఇవ్వాలి, వాడిని వీని జోకాలి. ఇక్కడ జోక్తే ఇక్కడ నుంచి లిస్టులో పేరు పోతుంది. ఇవామి బతుకులు ఇంకెప్పుడు బాగుపడుతుందా బీజేపీ? గిట్లయితే హిందూ ధర్మం ఉంటుందా? ఇక మనం మాట్లాడతాం దేశం కోసం, ధర్మం కోసం అని ఊకదంపుడు ఉపన్యాసాలు. ఇది కాదు. మార్పు రావాలి మిత్రులారా, ప్రతి ఒక్కరు మారాలి. దయచేసి నేను కార్యకర్తలకు, నాయకులకు, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాలనుకునే ప్రతి ఒక్కరికి పిలుపునిస్తాను. అట్లీస్ట్ మీతోని మాట్లాడడం చేతనైతేనో మాట్లాడండి. మాట్లాడడం చేత కాదు భయపడితే అట్లీస్ట్ ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో ధైర్యంగా రాయండి. ఇది ఒక యుద్ధం. ఆపరేషన్ తెలంగాణ బీజేపీ ఇది ఒక యుద్ధమే. నేను చెప్తున్నా మిత్రులారా, ఖచ్చితంగా మీరందరూ కూడా ముందుండాలి. భారతీయ జనతా పార్టీని ముందు తీసుకోవాలి. నరేంద్ర మోడీ ఏదైతే కలగన్నాడో, నరేంద్ర మోడీకి ఆస్తులు లేవు. వాళ్ళ తల్లి చనిపోతే చూడండి కర్మ ఎంత చేసిర్రో. మనమైతే ఆర్భాటంగా చేస్తాం. అటువంటి నరేంద్ర మోడీ కోసం గిసోండి నాయకులా? బాధ అనిపిస్తుంది మిత్రులారా. ఖచ్చితంగా ఏఐ టూల్స్ వాడతా, హిందీలో, ఇంగ్లీష్లో మొత్తం సర్క్యులేట్ చేస్తా. వీళ్ళ బండారం మొత్తం బయట పెడతా. చూస్తా ఎవడేం చెప్తాడో చూస్తా మిత్రులారా. సో మిత్రులారా, ప్రతి ఒక్కరు ఈ వీడియో లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.